బ్రీడింగ్ చేసుకునే వాళ్ళు బాగానే ఉంటారు. ఏంటి ఈ ఫీల్డ్ లో నష్టపోయేది ఎక్కువ అంటే ఇలా ఒక్కొక్క దగ్గర 20,000-30,000 పటాలు కొట్టేసి దాని మీద పందాలు వేసేసి వాళ్ళు ఎక్కువ మంది నష్టపోతున్నారు అనమాట. సో మెయిన్ అది ఇంపార్టెంట్. నువ్వు బ్రీడ్ చేస్తే దాన్ని ఇప్పుడు వ్యవసాయం తీసుకోండి అంటే ఇప్పుడు వడ్లు పండిస్తున్నావు దాని ధర మన చేతిలో ఉండలేదు, నువ్వు కూరగాయలు పండిస్తున్నావు దాని ధర మన చేతిలో ఉండదు. నువ్వు ఏది పండించినా వ్యవసాయంలో రొయ్యలు పండించు, చేపలు పండించు, ఏది నీ నీ చేతిలో ఉండదు ధర. కేవలం ఈ కోళ్ళ రంగంలో మాత్రం నీ యొక్క బ్రీడ్ నువ్వు పటాన్ని 10,000కైనా అమ్ముకుంటావు, లేదా 12,000కి అమ్ముతావు, లేదా 1,00,000 అమ్ముతావు. ఆ బ్రీడ్ అంటే ఆ ప్రైస్ ట్యాగ్ అనేది నీ వస్తువుకి నువ్వు పెట్టుకోగలిగే, నువ్వు రేటు నిర్ణయించగలిగే ఏకైక వ్యవసాయాన్ని పరిశ్రమ ఏంటంటే కందికోళ్ళ పరిశ్రమ. సో నువ్వు బ్రీడింగ్ చేస్తున్నావు, మంచి బ్రీడ్ డెవలప్ చేయి, అమ్ముకో, అది లాభదాయకమే. బట్ ఏంటంటే 4-5 years టైం పడుతుంది. అంతేగాని నువ్వు చిన్న ఏజ్ చాలా మంది అలా పందాలు వేసి మాత్రము, వేరే ఆ పందాల్లో రకరకాల మోసాలు